యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 53:6. అందరూ బైబిల్ తెచ్చారు. అందరూ చూపించారు. మీ బైబిల్ తెచ్చుకున్నాం. ఒకవేళ బైబిల్ తెచ్చుకోకపోతే సెల్ ఫోన్లో చూడండి. సెల్ ఫోన్లో బైబిల్ ఉన్నాయా? మీకు బైబిల్ సెల్ ఫోన్లో ఉంటాయి. బైబిల్ పోయినాను సెల్ ఫోన్లో చూడండి. ఓకే, నేను చచ్చిపోచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కట్టెట్టుకుని వెళ్ళాలి. ఎలా ఉంటాయి. అలాగే గుర్తొచ్చినప్పుడు ఏం తేవాలి? అది ఆ బైబిల్ చూడండి. నేను సెల్ ఫోన్లో చదువుతున్నా, ఫోన్ వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తాను? బయటలో పెట్టడం కూడా గొప్పదే. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి ప్రారంభించు. మనమందరము చాలండి. అందరూ చెప్పండి. మా అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఆల్రెడీ ఈ శ్రమకాల ప్రాంతంలో ప్రతిరోజు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకున్నాను. మన రోగములను భరించును అనేటువంటి ఒక వర్తమానాన్ని చెప్పాను. ఆల్రెడీ యూట్యూబ్లో పుస్తకాలన్నీ ఉంటాయి. ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన ఉన్నాడని ఒక వర్తమానం చెప్పాను. మనందరి దోషమును ఆయన భరించును అని వర్తమానం చెప్పాను. సొగసైనను స్వరూపమైనను లేదని వర్తమానం చెప్పాను. రాత్రి తృణీకరించబడిన వాడు ఆయన అనేటువంటి ప్రసంగం మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు అదే అధ్యాయంలో నుంచి అక్కడ మీరు చదవండి, చాలా విషయాలు కనబడతాయి. ఒకసారి మనందరము ఫస్ట్ ఏమన్నాడు? ఇందులో ఒకరు, ఇద్దరు, ముగ్గురు అన్నాడా? చెప్పండి. మనందరము గొర్రెలు అన్నాడు. నేను గొర్రెలా? చెప్పండి. మనం గొర్రెలు అన్నా. గొర్రె పిల్ల ఎవరు? యేసుప్రభు వారు గొర్రె పిల్ల. లోక పాపములను మోసుకొని అని ఇప్పుడు గొర్రె పిల్ల ఎవరు కదా? మనం ఎవరు? ఆయన గొర్రె పిల్ల అయితే మనం గొర్రె పిల్లలు. యేసుప్రభు వారి విశ్వాసులు కూడా గొర్రెల కింద పోతారు. నా గొర్రెలు నా స్వరము. ఎవరి స్వరం వినాలి? అది మనమందరము గొర్రెల వలె. చూడండి, గొర్రెలు వెళ్తున్నాయి కదా. గొర్రెలు చూడేవారు చేస్తుంది. గొర్రెలు చూడేవారు అదే జాగ్రత్త వెళ్ళాలి. ఒకవేళ గొర్రెలు చూడలేదంటే చెప్పండి, ఫోటో తీసి ఫేస్బుక్లో పెడదాం, లేదా యూట్యూబ్లో ఎక్కడ పెడదాం. గొర్రెలు ఎప్పుడు చూడలేదండి, ఎలా ఉంటుంది అని అన్నది అనుకోండి. కొన్నిసార్లు కొంతమంది వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫలాలు తెలిసి అంటే ఏంటండి? తెలగపిండి అక్కడ తెలుసు మీకు? తెలగపిండి కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. అలా కొన్ని విషయాలు తెలియదంటే పర్లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని ఉండవు, కొన్ని చోట్ల కొన్ని వృక్షాలు ఉండవు, అవి తెలుసుకోలేదు. కానీ గొర్రె అన్ని దేశాల్లో ఉంటాయి. కొన్ని దేశాల్లో గొర్రె బొచ్చులు కత్తిరిస్తాయి, ఎంత బాగుంటుంది. అది స్వెటర్ సైజ్ చేస్తారు. సో గొర్రెల వారి ఏమయ్యారు? ఏం తప్పిపోయారట అంటే మీరు త్రోవ ఉంది, మీకు ఒక దారి ఉంది. ఈ దారిలో వెళ్ళకండి ఏమైపోయారు? 3 మాటలు చెప్పాడు. మనందరము గొర్రెల వలె
యేసు ప్రభు సిలువ వేయబడక మునిపే యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించి యేసు ప్రభు యొక్క విధానాన్ని తెలియచేశాడు. ఇక్కడ మనందరము ఎలా త్రోవ తప్పిపోతాం, మనందరం ఎలాగ దేవుని విడిచిపెడతాం, దేవుని మార్గం ఉండకని ఎలా మనం దూరం అయిపోతాం, ఇవన్నీ దేవుడు ముందుగానే తప్పిపోవడానికి ఒక్క నిమిషం, 2 నిమిషాలు చెప్పండి. మీరు 100 రోజులు పరిశుద్ధంగా ఉండి ఒక్క క్షణంలో అబద్ధంలోకి వెళ్ళిపోవచ్చు. దేవుడు ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు త్రోవ తప్పకుండా ఉండాలి అని యేసు ప్రభువు ఈ భూలోకానికి వచ్చారు. దానికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చారు యేసు ప్రభువు? మీరు త్రోవ తప్పిపోతున్నారు కాబట్టి ప్రతి వారం ప్రతిరోజు మీకు ఎందుకు వాక్యం చెప్పాలి, ఎందుకు శ్రమకాల దినాల్లో వాక్యం నేర్పించాలి, ప్రతిరోజు ఎందుకు కూడుకోమన్నాడు, ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? మీకు బాగా అర్థం చెప్తాను. మీరు అన్ను రోజు తింటారా, అప్పుడప్పుడు తింటారా? అన్నం రోజు తింటారా? తినాలని ఎక్కడుంది? బుక్స్లో ఉందా? తినాలని రూలు ఏం లేదు, కానీ తినబడి మీకు ఏమంటుంది? ఆకలేసిన ఏముంది కదా. కాబట్టి టైంకి తినేయాలని బెలబెడుతున్నాం మనకి, అంతేనండి. టైంకి అన్నం తినాలను, టైంకి తాగాలను, టైంకి కనబడుతున్నాం. మన ప్రార్థన అనేటప్పటికి పాస్టర్గా ఉంది, బైబిల్ కూర్చుంటాడు, ప్రార్థన పని పాట. పాస్టర్కి ఏం పని ఉంది? బైబిల్ కూర్చుంటాడు, ఉత్తరాలు మమ్మీ చెప్తారు, మమ్మంటాడు. మరి మనం దేవుని స్తుతించుడి అంటే మన దేవుడు ఎప్పుడెప్పుడు మనం గొర్రెల వలె త్రోవ తప్పడానికి కారణం తెలుసు. అప్పుడప్పుడే ఆరాధనలే, అప్పుడప్పుడు ప్రార్థనలే. దేవుడు మనకి ఎప్పుడు కావాలంటే కష్టాల్లో, శ్రమంలో, బాధల్లో, ఎంతలో ఉన్నప్పుడు దేవాన్ని మొరపెట్టడం కాదు. నీ దుర్దినములు రాకముందే, ఏది రాదు చెప్పండి, నీ దుర్దినములు రాకముందే దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ కష్టాలు రాకముందే, శ్రమలు రాకముందే ఏం చేయాలి? దేవుని దగ్గర మొరపెట్టాలి. కానీ అలా మొరపెట్టేవాళ్ళు ఎంతమంది? ప్రార్థించేవాళ్ళు ఎంతమంది? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ దుర్దినములు రాకముందే సృష్టికర్తను ఏం చేయాలి? స్మరించు, జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకు ప్రతిరోజు ప్రార్థన పెట్టాలి? ఎందుకు ప్రతిరోజు నువ్వు దేవుని దగ్గర ఉండాలి? తిండి దగ్గరకు వచ్చాడు, ప్రతిరోజు తినాలి, మాకు రోజు ఉందండి, బుక్స్లో ఉందండి, తినకపోతే బలహీనం అయిపోతామండి అంటున్నాం. మరి ప్రార్థన ఫుడ్ శరీరమైన బూస్టింగ్, మరి ఆత్మీయ ఆహారం ఏముంది? మీ అందరి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? స్మార్ట్ ఫోన్స్, వాట్సాప్, వచ్చే ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర. ఈరోజు ఉదయం లేచి ఎంతమంది దేవుని వాక్యం అన్నారు? జబర్దస్త్ ఎంతమంది చూశారు? అంత డేటా ఉంటుంది, డేటా చెప్పారు. పనికి మళ్ళీ అన్ని చూస్తే డేటా అయిపోతుంది. వాక్యం వినడానికి డేటా లేదు. ఈరోజు దేవునికి వాక్యం ఏం తెలుసా? అందరికీ నెట్ కేబుల్స్ ఉన్నాయా? మీ దాంట్లో నెట్ అయిపోతే వైఫై కనెక్ట్ చేసుకోండి, ఎన్ని వాక్యాలనే వినవచ్చు. మనందరము గొర్రెల వలె మత్తయి సువార్త 18వ అధ్యాయం
మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఒక మనుషునికి ఎన్ని గొర్రెలండి? 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయేవా విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెలికిన వాడు. చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే 18:11లో యేసు ప్రభువు రావడానికి కారణం ఏంటంటే తప్పిపోయిన ప్రతి గొర్రెను, అంటే 100 ఒకటి పోయింది. ఎన్ని? 99 ఉన్నాయి. ఒక్కటి పోయినా ఆ ఒక్కటి నశించిపోకూడదనే దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని మనస్సు అంటే తెలుసా? మీరు అనుకోవచ్చు, మేము వేసుకున్నాను మా వాడిని నమ్మకలేదు, మేము వేసుకున్నాం మా ఆయన వేసుకుని నమ్మకలేదు, నేను వేసుకుని నమ్మకం మా ఆవిడ వేసుకుని నమ్మకలేదు, మా పిల్లలు వేసుకుని నమ్మకం నమ్ముకుంటారు. ఇప్పుడు దేవుడు ఒక ఆవిడ అంటది, దేవుడు పట్టుకోవాలండి. ఎవరు పట్టుకోవాలి? ఇటు రక్షణ పొందాలి, దేవుడు పట్టుకోవాలి అంటే నేను చెప్పడు. చాలా మంది రక్షణ పాడు చేసేది తల్లిదండ్రులే, రక్షణ పాడు చేసేది కొంతమంది. మీరు గుడికి వచ్చారు, మీ పిల్లలు కూడా నా చిన్నతనంలో మా తల్లిదండ్రులు ఎంతో కఠినంగా పెంచారు. ఎంత కఠినం అంటే, ఎందుకు ఎదురు కుటుంబంలో పుట్టాను, ఎందుకు పాస్టర్ కుటుంబంలో పుట్టాను అనేవాడు. బయట తిరగడానికి లేదు, వెళ్ళడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఆఖరికి 5 నుంచి 6 వరకు గంట పని నుంచి చూడు ఆడుకోలేదు. మన ట్రైన్ దాటిపోతే కంచి దగ్గర నిలబెట్టి చూడాలి. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నేను నా ఇంటి వారును చెప్పేసారు. అందరూ సేవించేస్తారు ఇంట్లో. డైలాగ్ వచ్చేసింది కదని చెప్పేస్తాను, వాక్యం వచ్చేసింది కదని చెప్పేస్తాను. అందరూ మీ ఇంట్లో వేసుకున్నారా? అందరూ నమ్ముకోలే. మనం ఎప్పుడు నమ్ముకున్నాం? దేవుణ్ణి స్తుతించుడి. దేవుని మనకి ఎప్పుడు కావాలి? ప్రతిదినం అనుకుంటున్నాం, ప్రతి క్షణం అనుకుంటున్నాం. చర్చిలో ఉన్నంతసేపే ప్రభువాన్ని స్తోత్రం క్షమిస్తాను, నన్ను భక్తిపరులుగా చేయకండి, భక్తిపరులుగా చేయకండి. కుమ్మం దాడితే చాలు. పాటలే పాటలు కానీ డ్యూటీకి అట్లకి మధ్య కానీ ఉంది. కూర్చుంటే అన్నా పాటగాడు కూర్చుని పైగాడు కూర్చుంటాడు అంతే వెళ్తారు. ఒక విషయం చెప్తానండి మీకు, మీరు రాకపోతే నేను నష్టపోతాను. అదే ఎప్పుడు గమనించాను. నేను వెళ్ళట్లేదు కదా పాస్ట్, మీరు రోజు మేము కాన్ఫిడెంట్ అడిగానండి. నేను అడిగాను, నేను ఇప్పుడు మేము కాన్ఫిడెంట్ రోజు కూర్చొని వాక్యం వెళ్ళండి అంతే. కొన్ని చర్చల్లో ప్రతిరోజు పెట్టారు. ఏది కాదు, నేను అలా పక్కన మీరు వాక్యం రండి, వాక్యం వినండి, వాక్యం నేర్చుకోండి. ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, ప్రతిరోజు వాక్యం చెప్తాను. నాకు యాంజియోగ్రామ్ అయింది. డాక్టర్ అన్నది ఎక్కువ మాట్లాడుతుంది పాస్టర్ గారు, అవి ఎప్పుడో పెట్టుకుని ఇచ్చాను. నేను ఎక్కువ మాట్లాడకూడదు, మీకు వాక్యం చెప్పండి ఉన్నా. దేవుడు శక్తివంతుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దగ్గర అంగలార్చినప్పుడు అడిగితే దేవుడు ఆ బలాన్ని ఇస్తాడు. యేసుప్రభువు ఎందుకు వచ్చాడు? తప్పిపోయింది 99 దొడ్డిలో ఉన్న ఆ ఒక్కటి దాని గురించి వెతకడానికి యేసుప్రభువు వారు వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 300 రూపాయలు ఇట్టి మా అత్తగారు ఒకసారి బంగారం పొగరు కొన్నారు మా బాబుకి. ఎంత? 300 అండి. 300 ఇట్టి బంగారం కొన్నారు. బర్త్డే రోజుని ఆ బాబు చేతికెట్టాం.
ఎంత ఖరీదంతా 300 బంగారం. అది రేకులాగే ఉంది కానీ బంగారం అంతే. చిన్నపిల్ల కదా. అయితే బర్త్డే టయానికి కేక్ కోసే టయానికి ఏంటి బంగారం. నాకు మైండ్ లేదు, మా ఎవరికి మైండ్ లేదు, మా వాళ్ళకి మైండ్ లేదు. దేనికి? ఎంత ధర ఖరీదు? జస్ట్ 300. ఆ రాత్రి అంతా బర్త్డే జరిగింది కానీ మా 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 జాస్ అంతా దేని మీద ఉంది. అలాగే పడుకున్నాం. ఉదయం పాలకని వేసి జేబులో డబ్బులు పెట్టుకుని అలా చూశాను. ఇంకా 10 రూపాయలు ఎంత 10 రూపాయలు చూస్తే అందరూ కనిపిస్తుంది. ఏంటది అంటే ఈ పాప తెలియక ఏం చేసింది, ఇలాగా అనుకుని తీసేసి ఏం చేసి నా జేబులో ఆమె వేసిందని చెప్పడానికి ఆమె నోరు లేదు. చూసిన సంగతి నాకు. మనుషులు వ్యర్థమైన దాని కొరకు ఆశపడుతున్నారు తప్ప విలువైనది బంగారం కంటే దేవుని యొక్క వాక్యమే విలువైన. హల్లెలూయా, హల్లెలూయా. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తారు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. వారు నన్ను విసర్జించి అంటే విసర్జించడం అంటే తృణీకరించారు. వారు తప్పిపోవడానికి గల కారణం, వారు దేవుళ్ళు లేకుండా పోవడానికి గల కారణం, వారు దేవుణ్ణి విసర్జించారు. దేవుడు వద్దనుకుంటున్నారు. ఈరోజు స్వార్థకి వెళ్తే మహేశ్వరం చెప్పొద్దు, మేమందరము ఇదే, ఇక్కడ ఎవరో మొత్తం మారడం. కానీ ఒకరోజు ప్రతి నాలుక ప్రతి మోకాలు వేసి దేవుడు ఒప్పుకోవాలి. హల్లెలూయా. పెద్ద పెద్ద రాష్ట్రాలు, కమ్యూనిస్టు దేశాలు, నాస్తిక దేశాలు, ఇస్లాం దేశాలు అందరూ కూడా ఈరోజు యేసే రక్షకుడని నోటితో ఒప్పుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఎందుకు విసర్జించారు? యేసు ప్రభు ఏం చేశాడు వాళ్ళని? యేసు ప్రభు ఏమైనా అపకారం చేశాడు వాళ్ళకి? సినిమా పాటలు అయితే పొలిసాంట. యేసు ప్రభు ప్రార్థన జరుగుతున్న చిన్న సౌండ్ అయితే బాబోయ్ లోకానుసారం ఉంటాం. ఈ ప్రజలు విసర్జించి వారు తప్పిపోయారు. ఈరోజు దేవుడు చాలా మంది విసర్జించి తృణీకరించి తప్పిపోయిన వారిగా వాడు ఉన్నారని దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ కూడా ఒక విషయంలో తప్పిపోయారు వారు. ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కావున ఆ తరము వారి వలన విసిగి ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో ఎక్కడ తప్పిపోతున్నారండి? దేవుడట ఈ తరము వారి వల్ల నేను ఏమయ్యాను? మీ వల్ల దేవుడు విసిగిపోతాడా అమ్మా? మిమ్మల్ని చూసి దేవుడికి విసుకొస్తాడా? మనకు విసిగి ఎప్పుడు పడుతుంది? నచ్చిన పని చేసిన, ఎక్కువసేపు వాక్యం చెప్పినా, ఎక్కువసేపు వాక్యం విన్నా, ఒకసారి చచ్చికెళ్తే పాస్టర్ గారు అంటారు, అయ్యారండి భోజనం కొట్టండి 15 నిమిషాలు ఎక్కువ చెప్పండి. నేను వాక్యం 15 నిమిషాలు చెప్పాలట. ఎందుకంటే ఆ రోజు భోజనం కూడా అంటే 15 నిమిషాలు వాక్యం చెప్పితే ఆ తర్వాత ఏ కార్యక్రమం 2 గంటలు 3 గంటలు తింటానే ఉంటారు. దేవుడు ఈ తరము వారి వల్ల నేను విసిగి ఉన్నాను, వారి హృదయాలోచనలలో ఆలోచన చాలా చెడ్డది. బైబిల్లో ఒక మాట ఉంది, హృదయం అన్నిటికంటే దాని
హృదయం అన్నిటికంటే ఘోరమైందంట. ఏమండి? హృదయం అన్నిటికంటే ఘోరమైనది అనే మాటకి నేను డిక్షనరీలో వెతికాను, నాకు అర్థం నమ్మట్లేదు. ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది అని అంటారు. అంటే హృదయం కూడా మళ్ళీ ఏం చేస్తుంది? అది హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందంట. ఏ వ్యాధి? ఈ హృదయానికి అన్నిటికీ స్కానింగ్లో దొరికేస్తుంది, కానీ హృదయంలో ఏముందో స్కానింగ్లో దొరకడం. దొరికిందా? మీ హృదయానికి స్కానింగ్ ఎక్కడ తీస్తారని చెప్పండి, తీయించేద్దాం అమ్మా. హృదయానికి స్కానింగ్ ఎక్కడ ఉంది, మీ హృదయంలో ఏముందో తెలుసుకునే స్కానింగ్ ఉందంటే చెప్పండి, వెంటనే చేసేద్దాం. దాని గురించి చాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను అసలు ఏమనుకుంటున్నాను, పైకి మాట్లాడుతుంటారు, అక్కడ లోపల తిట్టుకునేవాడు ఉండరా అండి? భర్త పుట్టాడు అనుకోండి, అనుడా అన్నాడు అనుకోండి, అన్నం పెడతారు, తిట్టుకోరా? ఇంకొక వాక్యాన్ని చూద్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. ఏదండి? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. ఆమె చెప్పండి. ఈరోజు మనం హృదయాలోచన తప్పిపోవచ్చు, గొర్రెలోని త్రోవ తప్పిపోవచ్చు, కానీ విశ్వాసం నమ్మికలో మనం తప్పిపోకూడదు అన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎందుకు తప్పిపోకూడదంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడంటే, మీరు ఎలా తప్పిపోతుంది? ఇక్కడ కూడా రాశారు, గొర్రెల త్రోవ తప్పిపోతాయి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మీరు గొర్రెల త్రోవ తప్పిపోయినా దేవుడు ఏమంటున్నాడంటే, గొర్రెల త్రోవ తప్పిపోయిన మీరు ఆత్మల కాపరి అయిన యేసయ్య దగ్గరికి మీరు వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు కాబట్టి నేను ఎవరిలో ఉండాలో తెలుసా? త్రోవ తప్పిపోకుండా క్రీస్తులో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎవరిలో ఉండాలి? క్రీస్తులో. త్రోవ తప్పిపోకూడదు. మీరు వెళ్ళాల్సిన త్రోవలోనే మీరు వెళ్ళండి. మీ దారి పరిశుద్ధంగా యథార్థంగా ఉండాలి. దారిలో వెళుతూ వెళ్తూ మీరు త్రోవ తప్పిపోయారనుకోండి. నేను ఒకసారి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎలా ఉంటుంది, లోపల రోడ్లన్నీ ఒకేలా ఉంటాయి. మీరు ఏ పాయింట్లో ఉన్నారో ఆ పాయింట్కి మీరు రావాలంటే మీకు రూట్ తెలిస్తే తప్ప, లేకపోతే 2 గంటలు పడుతుంది. అలానే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. రోడ్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. అన్ని రోడ్లు అలాగే ఉంటాయి, అన్ని రోడ్లు అలాగే టర్నింగ్స్ ఉంటాయి, అన్ని రోడ్లు అలాగే ఉంటాయి. త్రోవ తప్పిపోకూడదు. ఈరోజు ఈ శ్రమ కాల్చిన ప్రాంతాలలో, ఈ 40 దినాల ప్రాంతంలో నేను దేవునికి ప్రార్థన చేయలేదు, ప్రభువా నేను తప్పిపోకుండా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ విషయంలోనూ తప్పిపోకూడదు. ఎందుకండి ఏసుకే 45 అంటాడు, కొంతమంది తిని తప్పిపోతారట. ఎలాగండి? ఏసుకే 45 అంటాడు, తెలిసి తప్పిపోయినాడు కొంతమంది. అర్పించి తీసి
తర్వాత 45:20 ఎంత 45:20 మంచి వివరణ తీయండి. తర్వాత దాన్ని తప్పుకోకండి, అదే చెప్తున్నాను. వీళ్ళు ఎలా తప్పారండి? ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలి, మీ ఇల్లు దారి తెలుసండి? వీళ్ళకి దారి తెలుసా? ఒకవేళ దారి తప్పి పక్కడికి వెళ్ళిపోయారనుకుని అర్థం ఏంటి? దారి తప్పిపోయి. కొంతమంది తెలియక తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది తెలిసి పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియక పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇది చేయకండి. ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఏముంటుంది? బొమ్మ ఉంటుంది. ఏ బొమ్మ? గుర్రెండి ఎముకలు పట్టుకుంటే మీరు కూడా ఈ దెబ్బ ఏమి మేఘలో అది తెలిసి ముట్టుకున్నది అనుకోండి, ఏముంది? తెలియక ముట్టుకున్న అలాగైపోతాం. ఈరోజు దేవుడు ఏమంటాడంటే, ఈ ప్రజలు తెలియకపోతే తప్పు చేస్తున్నారు, తెలిసి కొంతమంది మనకు అవకాశం ఉండి గుడికి రాలేకపోతున్నాం, అవకాశం లేక కొంతమంది గుడికి రాలేకపోతున్నాం. ఒక్కొక్క ఆదివారం, సంస్కారం ఆదివారం నేను రోడ్డు మీద నుంచి వస్తున్నప్పుడు చాలా మంది ఈ గురించి నచ్చేస్తుంటారు. ఎక్కడికి? అనుపత్తో మనుషులు పెడతారు. ఎందుకంటే దూరం వెళ్తున్నారు? మనకి గుడి ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. మనకి బస్సులు దొరకట్లేదు. తెలియక తప్పిపోయిన చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవుడు ఏమంటాడంటే, వారు పుర్రెల వలె త్రావ తప్పిపోయారని దేవుడు వాక్యం మనకి ఎందుకు వచ్చిందో తెలిసి వాళ్ళ మనందరం త్రోవ తప్పిపోకూడదు. నేను త్రోవ తప్పకూడదు. నేను త్రోవ తప్పకూడదు. అది చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విషయంలో తప్పిపోతాం అనేది 7 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ఒక్కొక్కరు నేర్చుకున్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 21 వచ్చింది. 1 తిమోతి పత్రిక 6:21. ఓకే. ప్రవీణులు అని కొందరు అనుకొని విశ్వాస విషయంలో ఏమయ్యారండి? కొంతమంది తప్పిపోవడానికి కారణం తెలుసా? విశ్వాసంలో తప్పిపోవడానికి గల కారణం వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ప్రవీణులము, మాకు చాలా ప్రావీణ్యం ఉంది. ఒక ఆవిడ గుడికి వెళ్ళిందట. ఎక్కడికెళ్ళి? గుడికి వెళ్ళిందట, ప్రార్థనకి వెళ్ళిందట. పాస్టర్ గారు వాక్యం చెప్తారు అనుకోండి, వాక్యం చదివి నేను కాదు తలుచుకుంటే పాస్టర్ గారు కంటే బాగా వాక్యం చెప్తాను అనుకుందంట. ఒక మూలకి వెళ్ళిన పోయిందట. ఈవిడ అనుకుంది, నేను వాక్యంలో చాలా ప్రావీణ్యం కలదాన్ని. నాకే కొంతమంది కొన్నిసార్లు వాళ్ళు బిడ్డలు చూసి అనుకుంటున్నారు, తెలుస్తుంది అది ఏం తెలియదు వాక్యం. ప్రవీణులు అని చెప్పుకొని మాకు చాలా ప్రావీణ్యం ఉంది, మేము పాపాన్ని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు, శోధన ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు, మాకు చాలా ప్రావీణ్యం ఉంది, వాక్యం ఎంత తెలుసో అంటారు. కానీ విశ్వాసం దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవుతారు? మీ విశ్వాసం తప్పిపోకూడదు. విశ్వాస విషయంలో మీరు ఎలా ఉండాలి తెలుసా? విశ్వాస విషయం ఒక నిలకడ బండ మీద కట్టినటువంటి పునాది లాగా మీ విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. బండ కదులుతుందా? పొట్టు కదిలిపోతుంది గాలికి. బండ కదులుతుందని రోజు చేయాలి, గాలికి బండ కదులుతుందా? కదులు. పొట్టు విశ్వాసంలో జారిపోయిన పొట్టు అంటారు. ఎటు గాలేస్తే అటు ఎగిరిపోతూ ఉంటారు, ఒక దగ్గర ఉండరు. విశ్వాసంలో యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మీరు కష్టమైన నష్టమైన దేవుని కొరకు బాధలను పెంచు,
దేవుని కొరకు విశ్వాస విషయంలో చెదిరిపోకూడదు. కొన్నిసార్లు లోకం విశ్వాసం నుంచి మనం బయటకు వెళ్ళడానికి చూస్తారు. మీరు ఇష్టపడుతున్నారు కదా, ఊరికి వెళ్ళారు కదా, మీకు ఎన్నికల జరిగింది, మీకు ఎన్నికలగైంది, మీకు అలా జరగకూడదు కదా, ఇలాంటివి చెప్పినప్పుడు కొన్నిసార్లు మా ఊళ్ళో ఒక ఆవిడ జ్వరం వచ్చిందండి. ఏమొచ్చింది? జ్వరం వస్తే ఆవిడ ఎన్నిసార్లు తగ్గలేదంట. ప్రార్థన తీసుకొచ్చారు, ప్రార్థన తీసుకొచ్చి తగ్గలేదు. తగ్గపోయేటప్పుడు అందులో ఒక ఆవిడ ఉందంట, ఇగో వాళ్ళ దగ్గర పలానోడు ఉంటాడు, కోత వేయించి ఉంటాడు, దగ్గర తీసుకుని ఏమంటే ఏమైపోద్ది, తగ్గిపోద్ది నీకు. అప్పుడు దాకా విశ్వాసం ఉండి భాషలో మాట్లాడే పరిశుద్ధ అనేటువంటి ఆవిడ ఎప్పుడైతే పక్కన చెప్పారో విశ్వాసంలో పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆడేవాళ్ళు తెలుసా, నిమ్మకాయలు పెట్టారా, మనం గోడ పెట్టాక ఒట్టెక్క కూర్చుంది. ఆఖరికి ఏమైంది తెలుసా, గొడవ జ్వరం వచ్చిన తర్వాత ఆడికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఏ జ్వరం? లాస్ట్లో టైఫాయిడ్ ఎప్పుడు తెలిసిన తర్వాత పచ్చగా వచ్చేసి ముదురు పోయి చచ్చిపోయే టైంలో అప్పుడు చేశారు టెస్ట్. వీటిని అక్కడ తీసుకెళ్ళి భయంకరమైనవి చేశారు. ఏమైపోయింది తెలుసా, అప్పుడు దాకా విశ్వాసం ఉన్నటువంటి వాడు, అప్పుడు దాకా భక్తిగా దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాకు చూపిస్తాడు, దేవుడు నాకు చూపించి అయ్యి బాబా దేవుడు నాతోనే ఉంటాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు వచ్చి దిగేస్తాడు అన్నటువంటి వారే విశ్వాసం ఏమైపోయాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే విశ్వాస విషయంలో మళ్ళీ చెప్పండి, ప్రవీణులమని కొందరు. ఎప్పుడు ప్రవీణులు ఎవరనుకుంటారు తెలుసా? గర్వాంకుడు. నేను ఒకసారి అలా చేయకూడదమ్మా, అలా చేయకూడదు. నేను ఒకసారి వాక్యం చెప్పడానికని వేదిక మీద ఉన్నాను. అమ్మా ఒక పక్కన కూర్చొని ఉన్నాయి, కూర్చొని పద్ధతి తీసుకోండి. అంటే పిల్లలు పాడు చేస్తారని నేను కూర్చోడానికి తెలిసాను. ఇక్కడ మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే తీసుకుని కూర్చోండి, వెళ్దాం అమ్మా, అందరు కూర్చోడానికి. ఓకే, ఎక్కడ ఉన్నాం మనం? ఓకే, ఒకసారి ఒక వేదిక మీద ఉన్నాను. నా పక్కన ఒక అతను కూర్చున్నాడు. అతను పాస్టర్ గారు పాప 100% తెలియదు. నేను వాక్యం చెప్పాలి. అతను ఏమన్నాడంటే, బ్రదర్ మీరు ఎక్కడ చదువుకున్నారు అన్నాడు. అది మాట్లాడేదంతా ఎలా ఉందంటే ఏదో అమెరికా నుంచి మాట్లాడినప్పుడు తెలుగు మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చదువుకున్నారు అనేది మాట్లాడారు. బ్రదర్ నేను ఇండియాలో చదువుకున్నాను బ్రదర్, అందులో మీకు ఇంగ్లీష్ వచ్చాను. అది బ్రదర్ ఇంగ్లీష్ అక్కడ వాక్యం ఎలా వాక్యం చెప్తున్నారు, ఇక్కడ వాక్యం చెప్పండి ఇంగ్లీష్ రావాలన్నా రావాలి. అందులో పక్కన ఇంకొక ఆయన తెచ్చిన మీకు ఇంగ్లీష్ రాదంట అని చెప్తాడు. నాముందే ఇంగ్లీష్ రాదంట. అప్పుడు వాక్యం చెప్పిన చాలా బాగా చెప్తారు కదా. అందు తర్వాత ఆడు గొప్ప చెప్పుకోవడం మొదలెట్టి ఆడికి ఎందుకు ఆడికి ఇంగ్లీష్ రాదు అసలు, అది ఏమి రాదు ఇంగ్లీష్ రాదు. అదే గోదావరి కూర్చుని ఆడు నేను పట్ల ఆడు మాట్లాడేదంతా పట్ల ఇంగ్లీష్. ఎప్పుడు నిండుకోండి ఎప్పుడు ఏమవుదు, ఆడెక్కడ ఇంగ్లీషే మాట్లాడగలరు. నేను అమెరికా కూడా మాట్లాడి ఇంగ్లీష్, బ్రిటన్ వాడు మాట్లాడి ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను ఇంగ్లీష్ నాకు. కానీ నేను ప్రైవేట్ నేను చెప్పుకున్నా. ఆ తర్వాత కొంతసేపు అయిపోయిన తర్వాత ఇంక ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసి బయటకు వచ్చేస్తాను. కానీ అప్పుడు నా భాష ఉపయోగించాను. అప్పుడు అన్నాడు వచ్చాడు చెయ్యాలని విషయం సార్, మిమ్మల్ని చూసినప్పుడు మీరు అలా కనపడలేదే, మొక్కలు ఎవరికి కనపడదు. ప్రవీణులు అని చెప్పుకునే విశ్వాసం రోజు పడిపోవద్దు. రెండో తిమోతి 2:18 రెండవ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచ్చింది. రాకినట్లు వారిలో
ఫిలేతులో ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు ఏ విషయం తప్పారట? మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? విశ్వాసం తప్పారు. రెండోది సత్యం. తెలుసా? యేసు ప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నారు కాబట్టి ఆ జీవంలోనే ఉండాలి. కాబట్టి సత్యమైన దేవుని నమ్ముకోకుండా వారు ఏం చేశారంటే వారిలో తప్పారు. దానికి ముందు ఒక మాట రాశాడు. చదవండి. ఏ పుండు అంటే ఏంటి? కొరుకు పుండు అంటే ఏంటి? తెలియదు. కురుపు చెంగులు వస్తుందండి. ఇది అలా పాకుండా పోతుంది. తామరడి లేదు. అది ఎక్కడి నుంచో ఆగదు. ఇంకెలా ఏమవుతున్నది? అది కొరుకు పుండు పాకినట్లు. ఈ చూడండి, ఈ కొరుకు పుండు ఎలా తెలుసా? చిన్నది వస్తుంది ఫస్ట్. తర్వాత ఏముంది? వీళ్ళు సత్య విషయంలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న కురుపుగా వస్తుంది. మిమ్మల్ని పాడు చేయడానికి, తప్పించడానికి ఫస్ట్ చిన్న కురుపులో బయలుదేరుతుంది. ఆ తర్వాత పాకి ఏం చేస్తుంది? మిమ్మల్ని మొత్తం లంక వ్యాపించేసింది. దేవులోంచి బయటకి ఏమవుతుంది? నీ పక్కన గజ్జల్లో కూడా కూర్చుంటే ఉండగలరా? వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారా? అంటారు. ఎందుకంటారు? యోబు ఒళ్ళంతా ఏమొచ్చింది? కురుపులాగా వచ్చింది. చిన్నపై ఏం చేస్తున్నాడు? ఆ భార్య ఏమంది? దేవుని పూజించి నువ్వు చచ్చిపో. ఆవిడ ఎందుకు ఆ మాట ఉంది? సాతాను అనిపించింది. కానీ ఎందుకు ఆ మాట ఉంది? ఆ వాసన, ఆ బాధ భరించలే. వీడికి ఎవరు సేవ చేస్తాడు? వీడు చాలా జీవితాన్ని గడపాలా, ఇదే బతుక అని చెప్పి ఏం చేసింది? నువ్వు దేవుడు దూషించి ఆవిడే సలహా చెప్తుంది. అంతే కదా? ఏ భార్య అయినా భర్త చచ్చిపో అనగా గొడవ వచ్చిన పడతారు. ఇది చచ్చిపోయిన బాబు ఒకసారి నువ్వు రాలిపోను అంటారు. ఏమంటారు? ఇంకొక వాక్యాన్ని చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. నాకు మంచి చూడండి. మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం చూడండి. మొట్టమొదటి విశ్వాస విషయంలో తప్పిపోయారు, సత్య విషయంలో తప్పిపోయారు. మూడవది వాగ్దానము. మనందరికీ దేవుడు చేయడం తెలుసా? ఒక వాగ్దానం విషయం గణిస్తాను. వాగ్దానం తెలుసా? నిత్య జీవం. ఏంటండి? మీకు బంగారం ఇచ్చినా అంత తృప్తి పడకపోవచ్చు. బంగారంలో ఒకవేళ బంగారం మీకు కేజీ బంగారం ఇచ్చి లోపల వదిలి చెల్లిపోవాల్సిందే. అంటారండి. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఎవరు చచ్చిపోయిందని వెనకాల పెట్టుకెళ్తారండి. మీ లైఫ్లో సంపాదించడం, సపోజ్ 1 కోటి రూపాయలు సంపాదించడం అనుకోండి, పెట్టుకెళ్తారా? నేను ఎంతకాలం చూసా, చచ్చిపోయినప్పుడు ఎవడు ఏం పట్టుకెళ్ళాలి? దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు వాగ్దానం చేసినది మీరు పొందుకోకుండా తప్పిపోతారేమో అని చెప్పేసి ఈ వాగ్దానం కోసం మీరు ఏం చేయాలి తెలుసా? ఆమేన్, హల్లెలూయా. మీకేముండాలి? భయం అంటే దేవుడు అంటే భయం ఉండాలి. మీకు ఏముండాలి? దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉందనుకోండి, అందుకే దేవుడు అని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వర్ధిల్లును అంటాడు.
ఇంగ్లీష్లో ఫియర్, భయం ఉపయోగించాడు, కానీ తెలుగులో భయము, భక్తి రెండు ఉపయోగించాడు. ఇప్పుడు మీరు వాగ్దానం పొందుకోవాలని మీకు ఏముండాలి? అయ్యో ఈరోజు గుడికి వెళ్ళకపోతే ఏమవుతుందో అనే భయం ఉండాలి. ఈరోజు ప్రార్థన చేయకపోతే ఈరోజు ఏమవుతుందో అనే ఏముండాలి? భయం లేదు. కూడా ఎక్కడ పుట్టేది దానికి ఏం లేదు, భయం లేదు. వాగ్దానం దేవుడు ఇచ్చాడు, ఈ వాగ్దానం తప్పిపోకూడదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. పరిగెట్టేటప్పుడు ఒక్కడికే ప్రైజ్ అవుతుంది, అందరూ వస్తుందా? కానీ పరిగెట్టుడు ఎలా పరిగెట్టాలి? నేనే ఆ ప్రైజ్ ఏమవ్వాలి, అది అలా పరిగెట్టాలి. నేను పరిగెట్టలేదు అని అనుకుంటే పరిగెట్టలేదు. నా జీవితంలో నేను చెప్తానండి, ఎవరు పెడితే నేను చెప్తాను. నేను ఏదైనా ఒకటి సంపాదించాలని టార్గెట్ పెట్టడానికి సంపాదించాను. అది కష్టమైన నష్టమైన నా దగ్గర ఉన్న కష్టాలు ఉండదు. ఈరోజు ఈ నెలలో నేను ఎంత సంపాదించాలని అనుకుంటే సంపాదించాను. ఒక పట్టుదల ఉండాలి, మనకి ఒక పట్టుదల ఉండాలి. ఏంటి తెలుసా? నేను వాగ్దానము పొందుకోవాలని కష్టం ఉంటారు. ఏమిటి అంటే దేవుడిచ్చే నిత్య జీవం పొందుకోవడానికి మనం ఏమైనా చేయాలి. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నీకు వాగ్దానం ఇస్తున్నాను. ఈ లోకం ఇచ్చిన వాగ్దానం కాదు, ఆ వాగ్దానం ఏంటంటే పరలోక రాజ్యం. ఏ రాజ్యం అండి? దేవుడి స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యం తెలుసా? ఎప్పుడైనా చదివారా? స్ఫటికము పోలిన సముద్రం ఉంటుంది అక్కడ. ఎలాగండి? నిజంగా మన ఒక ఆయన ఈసన్న గారు వాళ్ళ శిష్యులు ఒక ఆయన జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు. ఆ పాటలో స్ఫటికము పోలిన సముద్రం ఉంది అని అన్నప్పుడు నేను ఆ పాట విన్నప్పుడు గురించి అందరం చేసింది అన్నాను. లేదు సార్, స్ఫటికం అంటే తెల్లగా ఉంటుంది. అది రెఫరెన్స్ చెప్పండి. ప్రకటన 22:1. జీవజలముల ఈయన ఉంది అక్కడ. జీవజలముల నది ఉంది. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి ఆ పట్టణం రాజవీధి మధ్య ప్రవహించుట. ఈ సముద్రం ఎలా ఉండదట? స్ఫటికమును పోలిన జీవజల సముద్రం నది. ఈ నదిలో మనం అక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ స్ఫటికము పోలిన సన్నిధిలో, ఆ స్ఫటికమును పోలిన దేవుని సన్నిధిలో నేను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ లోకంలో ఇంటిని చూసినప్పుడు ఎంత బాగుంది అనుకుంటాం, కానీ స్ఫటికమును ఆ పదం విన్నప్పుడే నాకు ఎలా ఉంటుందంటే, నిజంగా దేవా ఆ స్ఫటికము పోలినటువంటి ఆ యొక్క సుందర నగరాన్ని నేను చూడగలను అనిపిస్తాను. నీకు వాగ్దానం చేసేది దేవుడు ఆ స్ఫటికము పోలినటువంటి ఆ వాగ్దానం పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 2:4. యాకోబు పత్రిక 2:10 చదువు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక అగ్ని విషయంలో, చూడండి చాలా మంది అన్ని గైకొంటారు, ఒక్క విషయంలో తప్పిపోతారు. ఎన్ని విషయాల్లో? చాలా మంది చేస్తే తప్పేంటి, ఈ ఒక విషయం తప్పిపోతే ఏంటి ప్రాబ్లం? ఈ ఒక్క విషయం ఏసావు గురించి దేవుడు మాట్లాడతాడు. ఒక్క విషయంలో జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. ఏ విషయంలో? ఏ విషయంలో జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు ఏసావు? చిక్కుడుకాయ కూర అండి. ఏ కూర? తమ్ముడు చిక్కుడుకాయ కూర ఉంటున్నాడంట. తమ్ముడు ఆకలేసి చెప్తారా?
చిక్కగా కూర అన్నం ఏంటో ఆడన్నాడు, నేను ఎత్తాను కానీ నువ్వు జ్యేష్ఠుడు కదా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే తీసుకో, నాకేం కావాలి? ఆ కూర కోసం జ్యేష్ఠత్వం ఇచ్చాడు, కానీ దానికోసం తర్వాత విధికాడు కానీ పొందడానికి అతనికి యోగ్యత దొరకలేదు. ఒక్క విషయంలో డాక్టర్ గారు మీకు 10 చెప్పారు తినద్దని, 10 బాగా పాటించారు, ఇంకొకటి పాటించాలి, తినేసిన వాళ్ళు అంటే ఏముంది? మళ్ళీ ఇవన్నీ మళ్ళా ఒకటే. ధర్మశాస్త్రంతో పాటించి ఒక విషయం తగ్గిపోతుంది. 10 నాణ్యాలు కన్నా అందరూ తెలుసు. ఒక 15 అధ్యాయంలో ఒక ఆమెకు 10 నాణ్యాలు ఉన్నాయి. ఒక నాణ్యం తప్పిపోయిన తర్వాత తప్పిపోయిన ఒక నాణ్యం కోసం ఏం చేసింది ఆవిడ? ఎలా వెతికింది? ఎలా వెతికిందా? ఒక 15 నాణాలు ఉంటే పోగొట్టుకుంది. ఏ వెలిగించింది? చెప్పండి, ఏం వెలిగించింది? మీరు వెలిగించినప్పుడు ఎలా దేంతో వెలకాలి చెప్పండి? దేవుడు తెలుసా? దీపం, నీ వాక్యం నా పాదములకు దీపం. దేవుడు వాక్యం అంటే దేవుడే కాబట్టి దీపము దేవుని యొక్క వాక్యములో మీరు వెతకాల. ఇంకేం చేసింది? దీపం ఉంది, ఇల్లు ఊడ్చిందంటే అర్థం ఏంటంటే మానవులు ప్రతిదాన్ని ఊడ్చివేయాలి. పాపం, శాపం, రోగం అన్నింటిని ఊడ్చివేయరా. ఇంకోటి ఎలాగా? తప్పిపోయింది దొరికేంత వరకు మీరు ఏం చేయాలి? అది మధ్యలో మిస్ అయిపోకండి, మధ్యలో వదిలేయకండి. ఇంకా దొరకదండి. అది నేను ఎప్పుడు సంపాదించుకోలేను అనుకుంటే ఏం సంపాదించుకోలేదు. దేవుడు కొరకు మనం బతికేటప్పుడు నేను సంపాదించుకోవాలి. ఆ ఒక్కటి కూడా పరిగెట్టేవాడు ఒక్క నిమిషంలో ఆ బోర్డర్కి వెళ్ళిపోతాడు. ఈ స్లో ఇప్పుడు ఏమవుతుంది? ఈడు బదులు ఇంకోడు. కాబట్టి ఒక్క విషయంలో మీరు తప్పిపోయేవారు ఉన్నారు. 5వదిగా యాకోబు పత్రిక 3:2 ముగిస్తారు. యాకోబు పత్రిక 3:2 అనేక విషయములలో వారందరూ చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే అనేక విషయాలలో ఒకటి కాదండి, ఇందాక ఒకటే చెప్పాను మీకు, కానీ అనేక విషయాల్లో ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక దినానికి వెళ్ళినా, లోకంలో తీర్థానికి వెళ్ళినా, ఒక పండగకి వెళ్ళినా, లేకపోతే లోకానుసారమైన దేనికి వెళ్ళినా చాలా విషయాలు తగ్గిపోతూ ఉంటారు. ఈ మధ్యకాలం భాష గారు బోధిస్తున్నాడు, మీరు విగ్రహాలు కల్పించింది కూడా తినేయచ్చు అని అనుకోవాలి. కానీ ప్రకటన గ్రంథంలో ఏముంది? విగ్రహాలు కల్పించింది మీరు తినకూడదు, ఇది పేరు బోధ ఉంది. ఈ మధ్య కొత్తగా ఇంకొకటి సిస్టమ్ వచ్చిందండి, సిలువ పొట్టు అంట. ఏ పొట్టు? సిలువ పొట్టు వ్యాపారం. రకరకాలైనటువంటి బోధలు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే అనేకులు అనేక విషయాలలో తప్పిపోతున్నారు. ఇక్కడ అంటాడు అనేకులు అనేక విషయాలలో తప్పిపోతున్నారు. ఈరోజు యవనస్తులు యవన ప్రాయంలో యవన స్థితిని తప్పిపోతున్నారు. యవన కాలంలో పాపపై పరిగెడుతూ తప్పిపోతున్నారు. ఈరోజు చాలామంది, ఈ మధ్య చాలామంది స్త్రీలు పాటు చేయబడడం గల కారణం తెలుసా? మనకున్నటువంటి టెక్నాలజీ. ఇంతకుముందు ఏదైనా చూడాలంటే సినిమాకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ మీ ఇంట్లోకే
ఆఖరికి సినిమా రిలీజులు కూడా మీ ఇంటికి వచ్చేస్తారు రాబోతున్నారు. ఇప్పుడు వ్యాపారం అంతా ఓటీటీ, నెట్, ప్రతిదీ మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు సబ్స్క్రిప్షన్ ఉంటే మీ ఇంట్లో సినిమా వచ్చేది. ప్రైమ్ వీడియో, స్టార్ వీడియో, డిస్నీ వీడియో అన్ని వీడియోలు వచ్చేసినాయి. ఇంతకుముందు కేబుల్ ఉంటే వచ్చేది, ఇంతకుముందు డిష్ ఉంటే వచ్చేది. ఇప్పుడు డిష్ అవసరం లేదు, మీ సెల్ ఫోన్ సిగ్నల్ చదువుతారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే అనేక విషయాలు తప్పిపోవడానికి గల కారణం, యవనస్తులు తప్పిపోవడానికి గల కారణం, యవన ప్రాయంలో అనేక మంది తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే అనేక మంది తప్పిపోయేవాళ్ళు కాదు. ఆఖరిగా 2 పేతురు పత్రిక 2:15 ఆఖరి పత్రిక 2:10 ఆదిమానుడు అనుకోండి, 2 నిమిషాలు ఆదిమానుడు అనుకోండి, ఏమనుకోకండి మరి అంటే మరి నీకు అందుకంటే ఏం చెప్పలేదు. మరి భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను రెండు 15 చదివేది 2 పేతురు 2:15 బిలాము మార్గంలో ఏ మార్గం బట్టి త్రోవ తప్పారు? బిలాము. చెప్పండి ఎవరు? ఈ బిలాము అనేటువంటి వాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎప్పుడైనా మీకు బిలాము గురించి చెప్తాను. ఈ బిలాము బోధ, ఇలాంటి బోధలు చేసి చాలా విషయాలు దీని గురించి నేను చెప్పొచ్చు. బిలాము బోధలను బట్టి తప్పిపోయేవాడు చాలా ఉన్నారు. ఈ మధ్య కొత్తగా సంఘం బయలుదేరిందండి. కొత్తగా సంఘం మీరు వారంలో ఎన్ని పాపాలు చేసిన పట్ల ఆదివారం గుడికి వచ్చేయండి. ఈరోజు సంఘం వారంలో మీరు ఏం చేసిన వల్ల, ఎక్కడ తిరిగిన వల్ల, ఇక్కడ ఆదివారం ఎక్కడ రావాలి? అదో గుడి. ఇంకొక సంఘం బయలుదేరింది, పరలోకపు తల్లి సంఘం. ఏ సంఘం? పరలోకపు తల్లి మర్చిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఏ తల్లి? పరలోకపు తల్లి. ఇదొక సంఘం. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో పడిన పరలోకపు తల్లి సంఘం పడిన వాళ్ళు ప్రసంగాలు వచ్చేస్తాయి. ఈ మధ్య చాలా మంది పాసగాలు కూడా తయారైపోయి పరలోకపు తల్లి కరెక్ట్ అనేవాళ్ళు బిలాము బోధకి వెళ్ళిపోయారు. ఈరోజు బిలాము బోధలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. దేవుడు ఏమంటాడంటే గొర్రెల వలె త్రోవ తప్పి, ఒకప్పుడు తెలియక త్రోవ తప్పిపోయారు, ఇప్పుడు తెలిసి వాక్యం అనేటువంటి బిలాము బోధలోంచి తప్పిపోయేవారు చాలా మంది ఉన్నారు. మంచి దినాల్లో మీరు అందరూ చేస్తాం. ఎవరైనా చెప్పారనుకోండి, ఇది వాక్యానుసారమా కాదా, వాక్యం ఇలా ఉందా లేదని మీరు పరిశీలన చేయాలి. చెప్పండి, వాక్య ప్రకారంగా వాక్యం అలా ఉందా లేదా పరిశీలన చేయాలి. ఈరోజు మంచి దినాలు ఉన్నాం, అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. ఈ శ్రమకాలిన ప్రార్థనలో మనందరూ త్రోవ తప్పిపోకుండా ఉండాలి. ఆఖరిగా ట్రైన్ ఉంది కదా, ట్రైన్ చూసినప్పుడు ట్రైన్ పట్టాల మీదే వెళ్ళాలి. త్రోవ తప్పితే ఏమవుతుంది? చచ్చిపోవడం పక్కన ముందు ట్రైన్ ఏమవుతుంది? మనం కూడా ట్రైన్ లాంటి వాళ్ళం. ఇప్పుడు విశ్వాసం త్రోవ తప్పేమా, గాడి తప్పేమా, విశ్వాసం నుంచి పడిపోతాం. ఒక ఆయన పాట పడతాం, ఆకడని రైలు బండి. అంటే మనందరం రైలు బండిలో ఉండాలి కదా. ఇప్పుడు రైలు బండి పడిపోతే ఇక రైలు వస్తుంది, ఇంకా అండి వస్తుందా? కాబట్టి త్రోవ తప్పిపో. మన మొదటి మూలవాక్యానికి వచ్చేద్దాం.
వారు గొర్రెల వలె మనందరము గొర్రెల వలె మీరందరూ ఒక నిర్ణయం, నేను ఏ పరిస్థితి అయినా త్రోవ తప్పను. ఇది ఈరోజు మన విశ్వాసం, ఇది మనకు చెబుతాం. ఈరోజు ప్రభువా నేను త్రోవ తప్పిపోతా, నీలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని దేవుడు వేడుకున్నట్లుగా దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. అందరూ నేర్చుకుంటారు.